చండీ హోమం ప్రాశస్త్యం. మాతా చాలా ప్రచండ శక్తి. ఒక్క భూగ్రహమే కాకుండా విశ్వాంతరాలను అంటిపెట్టుకునే ఉంటుంది. సృష్టి జరగడానికి, అది వృద్ధి చెందడానికి, తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, కుండలిని శక్తి. అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం. లోకరక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకటి. లోక కళ్యాణం కోసం, విశేష కార్యసిద్ధి కోసం, సకల చరాచర జగత్తు సృష్టికి, స్థితికి, లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తుంది. ఆదితత్వాన్ని శ్రీమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే శ్రీ విద్య. అది లలితాపారాయణం, చండీపారాయణం అని రెండు రకాలు. బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం లలితాదేవి మహిమలను చెబితే, మార్కండేయ పురాణం చండీ మహాత్యాన్ని వివరిస్తుంది. చండీ లేదా దుర్గాదేవి విజయాలను వివరించడంతో పాటు బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని కీర్తించే శక్తివంతమైన మంత్రాల కదంబమే చండీ లేదా దుర్గా సప్తశతి. చండీ హోమంలో ఉన్న మంత్రాలు ఎంతో శక్తివంతమైనవి. చండీ సప్తశతిలో 700 మంత్రాలు ఉంటాయని ప్రతీతి. అయితే ఇందులో ఉన్న మంత్రాలు 578 మాత్రమే. ఉవాచ మంత్రాలు అర్ధశ్లోక, త్రిపాద శ్లోక మంత్రాలతో కలిపి మొత్తం 700 మంత్రాలు అయ్యాయి. బ్రాహ్మి, నందజ, రక్తదంతిక, శాకాంబరి, దుర్గా, భీమ, బ్రాహ్మరి అనే 7 దేవతామూర్తులకు సప్తశతులని పేరు. వారి మహత్య వర్ణనతో కూడిన మంత్రాలు కాబట్టి దీనికి చండీ సప్తశతి అనే పేరు వచ్చింది. ఇది శాక్తేయ హోమం కనుక నిష్ఠగా చేయాల్సి ఉంటుంది. దుర్గా లేదా చండీ సప్తశతి 3 చరిత్రలుగా 13 అధ్యాయాలుగా ఉంటుంది. తొలి భాగంలో ఒకే ఒక్క అధ్యాయం ఉంటుంది. రెండవ భాగంలో 3 అధ్యాయాలు, మూడో భాగంలో 9 అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో మధుకైటభ వర్ణన, మహిషాసుర సంహారం, శుంభనీ శుంభుల వధతో పాటు బ్రహ్మాది దేవతలు చేసిన పవిత్ర దేవీ స్తోత్రాలు ఉంటాయి. సప్తశతిని 3 పద్ధతుల్లో ఆచరిస్తారు. పూజ, పారాయణ, హోమం. ఈ 3 పద్ధతుల్లో జగన్మాతను ప్రసన్నం చేసుకుంటారు. పారాయణలో దశాంశం హోమం, దశాంశం తర్పణం ఇస్తారు. చండీ హోమానికి సంబంధించి నవచండీ యాగం, శతచండీ యాగం, సహస్రచండీ యాగం, ఆయుత చండీ యాగం, నియుత చండీ యాగం, ప్రయుత చండీ యాగం. చండీ పారాయణ వల్ల సమాజానికి జరిగే మేలు. ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు, దుఃఖం అనేది రాదు. ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవు. లోక కళ్యాణం, సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండికా పరమేశ్వరులను పూజించాలని సుత సంహిత ఉద్ఘాటిస్తుంది. కలియుగంలో చండీ పారాయణకు మించిన శక్తివంతమైన ఫలసాధనం మరొకటి లేదని శాస్త్రవచనం. ఇహపర సాధనకు చండీ హోమం ఉత్తమం. 700 మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి హోమం నిర్వహించడమే చండీ హోమం. దేశోపద్రవాలు శాంతించడానికి, గ్రహాల అనుకూలతకు, భయభీతులు పోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తారు.
వీటిలో నవచండీ యాగం చేస్తే వాజపేయం చేసినంత ఫలం వస్తుందట. ఏకాదశి చండీ చేస్తే రాజు వశమవుతాడని, ద్వాదశ చండీ చేస్తే శత్రునాశనమని, మనుచండీతో శత్రువు వశమవుతాడని మార్కండేయ పురాణం చెప్పినట్లు శాంతి కమలాకరంలో ఉంది. ఇక శతచండీ చేస్తే కష్టాలు, వైద్యానికి లొంగని అనారోగ్యం, ధన నష్టం తదితరాలు తొలగుతాయి. సహస్ర చండీతో లక్ష్మీదేవి వరిస్తుంది, కోరికలు నెరవేరుతాయి. లక్ష చండీ చేస్తే చక్రవర్తి అవుతాడని మార్కండేయ పురాణంలో ఉంది. దీనిని నియుత చండీ అంటారు. ప్రయుత చండీ అంటే 10 లక్షల చండీ సప్తశతి పారాయణాలు. వీటిలో చండీ హోమం, నవచండీ, శతచండీ యాగాలను తరచుగా, సహస్రచండీ యాగాలను అరుదుగా చేస్తుంటారు. ఆయుత చండీ యాగాలను చేయడం చాలా అరుదు. చండీ యాగాల ఫలితం అనూహ్యంగా ఉంటుంది.